హెచ్సీఏ అక్రమాల కేసులో విచారణ స్పీడప్ చేశారు సిఐడి పోలీసులు. 17 రోజులుగా పరారీలో ఉన్న హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ను అరెస్టు చేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ముందస్తు సమాచారంతో సిఐడి నుంచి తప్పించుకున్నారు దేవరాజ్. 6 టీంల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన సిఐడి అధికారులు నిన్న పుణేలో అతడిని పట్టుకున్నారు. హెచ్సీఏ స్కామ్ లో A2గా ఉన్న దేవరాజ్ను మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. ఇక మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. రైట్, ఇక హెచ్సీఏ స్కామ్ విచారణపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, హెచ్సీఏ సెక్రటరీ దేవరాజును ఎట్టకేలకు సిఐడి అధికారులు నిన్న పూణేలో అరెస్ట్ చేశారు. మొత్తంగా 17 రోజులుగా అంటే హెచ్సీఏ ఈ ఏదైతే స్కామ్ జరిగిందో ఇందులో సిఐడి అధికారులు పూర్తిగా ఇందులో ఉన్నటువంటి 5గురిని అరెస్ట్ చేశారు. సో కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా ఈ దేవరాజ్ రామచందర్ A2గా ఉన్నతను ఇతను మన తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్ నుండి భద్రాచలం, కాకినాడ, తర్వాత వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా మీదుగా పూణే చేరుకున్నాడు. పూణేలోని ఒక 3 స్టార్ హోటల్లో ఉంటూ కూడా అక్కడ ఉంటున్నాడు ఈ 17 రోజులుగా. అంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఇతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సో అక్కడ కొత్త మొబైల్తో పాటు కొత్త సిమ్ కార్డును కూడా తీసుకొని అక్కడ అతను మాట్లాడుతున్నట్టు ఎక్కడ ఉన్నట్టు కొంత విషయాలు బయటకు వచ్చాయి. సో అది గుర్తించినటువంటి సిఐడి అధికారులు ఎట్టకేలకు నిన్న అరెస్ట్ చేసి అటు మల్కాజ్గిరి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. సో A2గా ఉన్నటువంటి హెచ్సీఏ సెక్రటరీ దేవరాజుకు కూడా మల్కాజ్గిరి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. ఇక మొత్తానికి అసలు ఈ హెచ్సీఏ స్కామ్లో సెక్రటరీ దేవరాజ్ పాత్ర ఏంటిది, సో ఇతని పైన కూడా అంటే సిఐడి మళ్ళీ కస్టడీ కోరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తంగా జరిగినటువంటి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అయినప్పటి నుంచి సో ఇప్పటి వరకు ఈ నిధుల గోల్మాల్కు సంబంధించి, తర్వాత బీసీసీఐ నుండి వచ్చేటువంటి నిధుల గ్రాంట్లకు సంబంధించి కానీ సో ఇట్లాంటి విషయాలతో పాటు డెవలప్మెంట్, క్రికెట్ డెవలప్మెంట్ రాష్ట్రంలో ఎంత మేరకు జరగాలి, సో వీటన్నిటి విషయాలను ఇప్పటికే A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును ఇటు సిఐడి అధికారులు విచారించారు. దాంతోపాటు ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీని, ప్రెసిడెంట్ను, సిఈఓను, తర్వాత ట్రెజరర్ని, సో వీరందరినీ విచారించారు. కాబట్టి సో నిన్న అరెస్ట్ అయినటువంటి హెచ్సీఏ సెక్రటరీని కూడా మళ్ళీ సిఐడి కొన్ని కీలకమైన ఆధారాల కోసం కస్టడీ కోరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక దీంతోపాటు నిన్న హెచ్సీఏ సెక్రటరీలో ఉన్నటువంటి ముగ్గురికి అటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ వారితో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ కూడా బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్రజెంట్ మాత్రం ఇంకా ఈ ట్రెజరర్ ఇప్పుడు ఏదైతే సెక్రటరీ అరెస్ట్ అయ్యాడో సో ఈ అరెస్ట్ అయినటువంటి సెక్రటరీకి సంబంధించి కూడా అసలు కేసు నమోదైనప్పటి నుంచి ఎందుకు పరారులో ఉన్నాడు, ఇక దీంతో పాటు ఈ సిఐడి అధికారులు వస్తున్నారనేటువంటి సమాచారంతోనే ఉప్పల్ సిఐగా ఉన్నటువంటి అధికారి కూడా తెలిపాడంటూ చెప్పారు. సో దీంతో ఉప్పల్ సిఐని కూడా ఇప్పటికే అటాచ్ చేశారు. సో దీంతో పాటు ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా సిఐడి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు అసలు ఐపీఎల్కి సంబంధించినటువంటి టికెట్ల విషయంలోతో పాటు ఐపీఎల్లో జరిగినటువంటి SRHకు హెచ్సీఏకి జరిగినటువంటి విభేదాల్లో కూడా ఈ హెచ్సీఏ సెక్రటరీ పాత్ర ఏమిటి, సో ఇట్లాంటి విషయాలన్నింటి కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు హెచ్సీఏలో అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సో వీరు ఎలక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టోర్ ద్వారా జిల్లా క్రికెట్ డెవలప్ కోసం ఎంత మేరకు అయ్యారు, అక్కడ క్రికెటర్లు ఎంతమందిని డెవలప్ చేశారు, ఎన్ని మ్యాచ్లు ఆడిపించారు, సో ఇట్లాంటి విషయాలలో కూడా అరెస్ట్ అయినటువంటి సెక్రటరీని కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్లో కోర్టు విధించింది. జ్యుడిషియల్ రిమాండ్తో పాటు జైలుకి నిన్న సిఐడి అధికారులు తరలించారు. ఎందుకంటే మనకి కీ రోల్గా ఉన్నటువంటి A2గా మొదటి నుంచి కూడా పరారులో ఉన్నాడు కాబట్టి సో నిన్న అరెస్ట్ చేశారు. కాబట్టి సో రానున్న రోజుల్లో ఇంకా అంటే ఈ హెచ్సీఏ కేసులకు సంబంధించి కానీ నిధుల గోల్మాల్కి సంబంధించి కానీ మరోవైపు ఈ డెవలప్మెంట్లో ఎందుకంటే ప్రతి జిల్లాకు సమ్మర్ క్యాంపుల్లో భాగంగా మేము ఇంత సమ్ అమౌంట్ కేటాయిస్తున్నామని అక్కడ హెచ్సీఏ రికార్డులో ఉంది. కానీ జిల్లా అధికారులు జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ క్రికెట్కి సంబంధించిన వారు మాత్రం ఎట్లాంటి సమ్మర్ క్యాంపులో భాగంగా మాకు ఎట్లాంటి ఫండ్ రాలేదని కూడా చెప్తున్నారు. సో ఇట్లాంటి విషయాలపైన పూర్తిగా ఈ A2ను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇందులో 6గురిని అయితే కీలకంగా అరెస్ట్ చేశారు. 6గురిలో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి నిన్న 3గురికి బెయిల్ రావడం జరిగింది. ఇక మిగతా వారు కూడా పూర్తిగా జైల్లోనే ఉన్నారు. A2 ఉన్నటువంటి సెక్రటరీ దేవరాజు మాత్రం సిఐడి కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనీ లాండరింగ్ కూడా చాలా పెద్ద మొత్తంలో జరిగింది కాబట్టి సో మరికొద్ది రోజుల్లో ఈడీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఈడీ కూడా కస్టడీకి కోరేటువంటి అవకాశం. సో మొత్తానికైతే
ఏటుగా ఉన్నటువంటి కీలకమైనటువంటి ఏటుగా ఉన్నటువంటి సెక్రటరీ మాత్రం నిన్న అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. జ్యోతి.